వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు రాజు. బులెటిన్ లో హెడ్లైన్స్. అది ప్రకృతి వైపరీత్యం, రాజకీయాలు చేయకండి. ప్రతిపక్షాలకు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత హితువు. వరద పీడిత ప్రాంతాలలో పర్యటించిన మాజీ ఎంపీ వివేక్. కాకా ఫౌండేషన్ ద్వారా బాధితులకు నిత్యావసరాల పంపిణీ. ఇండ్లు కూలిన నిరాశ్రయులకు లయన్స్ క్లబ్ చేయూత. PM నిత్యావసర సరుకుల పంపిణీ. ఏపీ టోమ్ వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి. చౌటుప్పల్ PS ముందు బాధిత కుటుంబ సభ్యుల ధర్నా. ప్రకృతి వైపరీత్యంతో వచ్చిన వరదలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయని, దీనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయవద్దని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో నీట మునిగిన పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే కోరుగంటి చందర్తో కలిసి ఆయన పర్యటించారు. వరదల్లో నీట మునిగిన ఇండ్లను ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పంట నష్టంతో పాటు దెబ్బతిన్న ఇండ్లకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట నగర మేయర్ అనిల్ కుమార్తో పాటు కార్పొరేటర్లు, TRS నాయకులు పాల్గొన్నారు. గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షం మూలన గోదావరి ఉధృతి పెరిగిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గోదావరి పక్కన ఉన్నటువంటి కాలనీలలో వాటర్ ఎక్కువగా రావడం, ఈ యొక్క వరద ఉధృతితో ఎక్కువగా రావడం, ఇండ్లలోకి నేరుగా నీరు చేరి అనేక ఆస్తి నష్టం జరిగింది. ఆ యొక్క ఆస్తి నష్టాన్ని పరిశీలన చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఇల్లు ఆస్తి జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేస్తూ ఒక నివేదికను తయారు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మేము ఆ ఉధృతి ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆ యొక్క ఈ ఉధృతులలో ఇళ్లలో ఉండకుండా ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్లలో వీళ్ళు ఉంచడంతో పాటు ఈరోజు కూడా వీళ్ళకు ఏ అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇస్తూ గౌరవ మా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత గారు ఇవాళ ఇల్లు తిరుగుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మేము మీకందరికి కూడా అండగా ఉంటాం, మీకందరికి కూడా ధైర్యాన్ని మన కేసీఆర్ గారు ఉన్నారు, మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దు అని చెప్పేసి చెప్పుకుంటూ ఈరోజు ఇల్లు తిరగడం జరుగుతుంది. వారందరికి కూడా ఏదో విధంగా ప్రభుత్వం నుంచి వెళ్ళి సహాయం కావాలని వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు. తప్పకుండా వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని నివేదిక తయారు చేసి ఖచ్చితంగా తయారు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతోని ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వరద ఉధృతితో కొంత ఆస్తి నష్టం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగకుండా మేము నివారించగలిగినాం. అన్ని విధాలుగా TRS పార్టీ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలను రక్షించడం కోసం అనేక శ్రమపడ్డారని సందర్భంగా తెలియజేస్తాము. పెద్దపల్లి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన కుటుంబాలకు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కాకా ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులను అందజేశారు. గోదావరికని, సప్తగిరి కాలనీ, మల్కాపురం, న్యూ పొరాట్పల్లి తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి బాధితులకు ధైర్యం చెబుతూ భరోసా ఇచ్చారు. తమ బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దుబాసి మల్లేష్, మారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? కొద్ది ఇంకా పోతే ఇల్లు కూడా మంచిగా ఉంది. అట్లే ఉన్నది సార్
రండి అందరు రండి మీరు రండి ఇదోడ ఇచ్చినట్టు అంటే రెండు గోదావరి వరదల వల్ల నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు చేయూతనివ్వాలనే దృఢ సంకల్పంతో నిన్న మాజీ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నిన్న సప్తగిరి కాలనీలో వీళ్ళ బాధలన్నీ చూశారు. నిన్న పర్యటించి స్వతహాగా పేద ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు. వారు నిన్న ఇక్కడ పర్యటించిన తర్వాత వీళ్ళ బాధలు చూసి తప్పకుండా వీళ్ళ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారి కోసమని నిత్యావసర సరుకులు ఈ 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది. కాకా వెంకటస్వామి గారి శాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కాకా వెంకటస్వామి గారి పేరు మీద ఈరోజు నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది. ఇప్పటి నుండో పేద ప్రజలంటే ఇష్టమున్న కాకా గారు పేద ప్రజల కోసమే నిత్యం వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన కాకా వెంకటస్వామి గారి పేరు మీద ఈరోజు నిత్యావసర సరుకులు పంపించడం జరిగింది. అందరం కూడా వివేక్ వెంకటస్వామి గారికి రుణపడి ఉండాలని కోరుకుంటున్నాం. జగిత్యాల జిల్లా రాయకల్లో గత వారం రోజులుగా నిరంతరాయంగా కురిసిన వర్షాల వలన ఇండ్లు కూలిన నిరాశ్రయులైన 15 కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ రాయకల్ ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఎద్దండి దివాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రంజిత్, శోకాధికారి కడకుంట్ల నరేష్, ఉపాధ్యక్షులు మచ్చశేఖర్, కనపర్తి శ్రీనివాస్, ఎల్సీఐఎఫ్ దాసరి గంగాధర్, మాజీ జోన్ చైర్పర్సన్ మేకల రమేష్, డీసీలు బత్తిని భూమయ్య, కాటిపల్లి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రాయకల్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఇల్లు కోల్పోయినటువంటి నిరుపేదలకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ రాయకల్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లయన్స్ క్లబ్ అందరికీ ఏదైతే అకాల వర్షాలు 5 రోజులు నిర్విరామంగా కురిసినాయో దానికి రాయకల్లో అమ్మ ఒక దాదాపు 15 నుంచి 20 ఇల్లు కూలిపోయినాయమ్మ. అయితే ఏదో మేము లయన్స్ క్లబ్ విద్య వైద్య అంటే చిన్నపిల్లలకు చదువు విషయంలో కానీ ఎవరికైనా హెల్ప్ విషయంలో అట్లాంటి సేవా కార్యక్రమాలు మేము ఎప్పుడైనా చేస్తున్నాం రాయకల్లో దాదాపు ఒక 7-8 సంవత్సరాలకి వెళ్ళి. అయితే ఏదైతే ఈ వర్షాలకు కూలిపోయినామో వీటికి కూడా మేము సాయం చేస్తామని చెప్పి మా లయన్స్ సభ్యులందరూ ముందరికి వచ్చి తలో కొద్దిగా అమౌంట్ వేసుకొని ఒక 20 మందికి మనం నిత్యావసర సరుకులు ఇద్దామనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినామమ్మా. దాంట్లో భాగంగా నిరుపేదలైనటువంటి కొంతమందిని ఎన్నుకొని ఈ వాళ్ళకు రేషన్ అంటే నిత్యావసర సరుకులు బియ్యము కానీ ఉప్పు పప్పు అది నూనె ఇవన్నీ కలిపి ఓ నిత్యావసర సరుకులు మేము అందజేస్తున్నాం. ఈరోజు రాయకల్లో ఒక 20 మందికి 20 కుటుంబాలకు ఇవ్వాలని ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని అందజేస్తున్నాం. వచ్చినందుకు మా లయన్స్ సభ్యులందరికీ కూడా పేరు పేరున వారందరికీ నా తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. పోలీసులు తమ కుటుంబ సభ్యులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పిఎస్ ముందు ఏపీటోమ్ వెంచర్ బాధిత కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. తమ భూములు ఆక్రమించి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా 3 రోజుల క్రితం వెంచర్ నిర్వాహకులకు భూ నిర్వాసితులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 4 రైతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ 3 రోజులుగా బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. కేసుల పరంగా వచ్చేసి మన జరిగే దానికి మీరు ఇచ్చిన దాన్ని కూడా కేసు చేసినాము, ఎఫ్ఐఆర్ చేసినాము, అది కూడా విచారిస్తున్నాము. దాంట్లో సాక్ష్యాధారాలను బట్టి దాని ప్రకారం చేస్తాము. ఓవర్ 307 అనేది మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము. దాని ప్రకారం అవకాశం ఉంటే దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం.
నా పేరు జయంతి, మా తండ్రి గారి పేరు కృష్ణ. మా బాబాయిలు మా తండ్రి గారు 3 రోజుల నుంచి కనబడట్లేదు. రాత్రి 11:01కి ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత కనబడడం లేదు. మా డాడీ వాళ్ళని చూసి 3 రోజులు అవుతుంది. దానికి కారణం నిశాంత్, ఆకుల నిశాంత్ గారే కారణం. ఎందుకంటే మేము మా భూమి మీద వాళ్ళు వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా కొడుతున్నారు. మా తండ్రి గాని మా బాబాయ్ గారిని చాలా కొట్టారు. ఎన్నోసార్లు వాళ్ళు మమ్మల్ని వేధించారు. ఈ భూమి మాది, మా భూమి మీద మేముంటే వాళ్ళకేమైతుంది? ఎవరైనా వాళ్ళ భూమి కోసం వాళ్ళు న్యాయం అడగడం తప్ప మీరు న్యాయంగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఒక కూతురు పడే ఆవేదన ఎలా ఉంటుందో. తన తండ్రి కోసం ఎన్నో రోజులు ఎదురు చూస్తుంది, కానీ తన తండ్రి ఎక్కడో ఉండో కూడా తెలియదు. మా తండ్రి మాకు కావాలి, ఒక్కసారి చూపించండి. మా బాబాయ్ని మా తండ్రిని 307 తీసేయాలి. సాక్ష్యాలు ఏవి? వాళ్ళు మమ్మల్ని వాళ్ళు కూడా అన్నారు కదా, మమ్మల్ని ఇంత పెద్ద గనులతోటి వేధించారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కానీ ఇప్పుడు వేసిండ్రు. మా తండ్రి మాకు కావాలి. ఆకుల నిశాంత కారణం. ఆయన కూడా అరెస్ట్ కావాలి. మేము బాధలు అయినా కూడా పడాలి. న్యాయం కావాలి. న్యాయం కాదు ఎవరికి వెళ్ళలేదు. ఏపీలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని బాపట్ల జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడితే ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని అణిచివేస్తుందని విమర్శించారు. శాసనసభ్యునిగా నియోజకవర్గంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరామర్శించే హక్కు తనకుందని అన్నారు. కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న తనను అడ్డుకోవడం హేయమైన చర్య అని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో దానిపైన మాట్లాడితే సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా అడ్డుపెట్టుకుని పోలీసులతో ముందుకెళ్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఇక్కడ శాసనసభ్యుడిగా, ఇక్కడ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా డెమోక్రసీ నాకు హక్కు కలిగించింది. ఈ ప్రాంతంలో ఎలాంటి ఏ ప్రజలకైనా ఇబ్బంది కలిగితే వాళ్ళని వెళ్ళి పరామర్శించే హక్కు నాకు ఉంది. అయినప్పటికీ కూడా ఈ హక్కులన్నీ కూడా కాలు రాసే విధంగా గత రాత్రి నుంచి నా ఇంటి బయట పోలీసులు పెద్ద ఎత్తున ఏదో ఒక టెర్రరిస్ట్ ఇంటి బయట ఉండటం, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏదో మర్డర్ చేయడానికి వెళ్తున్నాడు అలాంటి ఇంటి ఉండటం. ఎందుకంటే వీళ్ళకి ఎటు కూడా చేత కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 1000 మంది పైన మానభంగాలు జరిగినాయి, దొంగతనాలు జరిగినాయి, మర్డర్ జరిగినాయి. వాళ్ళని ఎవరిని ఆపడానికి వాళ్ళకి శక్తి లేదు. కానీ ఈ పోలీసులు వాడుకుని మా రేపల్లిలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈ విధంగా అడ్డుకోవడం హేయమైన చర్య. అదే నేను చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఏదైతే వారు కల్తీ మద్యంతో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఇంకా ఎన్ని మరణాలు జరిగినా అవన్నీ కూడా పూర్తిగా వాళ్ళే బాధ్యత వహించాలి. ఏదైతే రేపల్లిలో కోటిమర గ్రామంలో 2 చనిపోయారో, కాంచారయ్య గారు, రత్తయ్య గారు, వారికి మేము పార్టీ పరంగా అండగా ఉండి వాళ్ళ ఆర్థికంగా కూడా మేము ఆదుకుందాము, ప్రేమతో వాళ్ళకి గట్టిగా నమ్మకం కలిగిద్దాము అని చెప్పి మేము వెళ్తా ఉంటే వాళ్ళు ఆపుతా ఉన్నారో వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలకు తప్పకుండా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో విశాఖపట్నంలో యాసిడ్ క్యాన్సర్ వ్యాధి పీడితులను ఆదుకునేందుకు ఆసియా ఫౌండేషన్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో అవగాహన వాక్ను నిర్వహించింది. వాక్ ఫర్ హోప్ పేరిట జలవిహార్ నుండి పీపుల్ ప్లాజా వరకు నిర్వహించిన వాక్థన్లో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ వాక్ను సిబిఎస్ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాల లత, యాక్టర్ శ్రీ విష్ణు, టీఆర్ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 24 మంది చిన్నారుల వైద్యం కోసం నిధులు సేకరించడానికి హాస్య ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని వారు అన్నారు. గత 8 ఏళ్లుగా 50 మంది చిన్నారులకు వైద్యాన్ని అందించామని, రానున్న రోజుల్లో 500 మంది క్యాన్సర్ రోగులకు వైద్యం అందించడమే తమ లక్ష్యమని ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీరామ్ తెలిపారు. కొంచెం బ్యాక్ సైడ్ బ్రో.
ఆసియా ఫౌండేషన్ ఈరోజు 24 మంది చిన్న పిల్లల క్యాన్సర్ పేషెంట్స్ కోసం, అంటే చిన్నపిల్లలకి క్యాన్సర్స్ వస్తాయి కదా, వాళ్ళ కోసం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్, వాళ్ళ కోసం ఒక ఫండ్ రైజింగ్ వాకథాన్ అన్నమాట. ఇది ఇంత గొప్ప ఆశయం కోసం ఇంతమంది యూత్ ఇక్కడికి వచ్చారు. ఇండియా మొత్తం రకరకాల కాలేజెస్ నుంచి దాదాపు 2000 మంది యూత్ ఈరోజు ఇక్కడికి రావటం, ఇంతమంది ఇక్కడ ఒక కాజ్ కోసం జలవిహార్లో వాక్ చేయడం అనేది గొప్ప విషయం. సమాజం కూడా ఇంతమంది యూత్ కి సపోర్ట్ చేయాలి. దాంతో పాటు ఆసియా ఫౌండేషన్ స్టార్ట్ చేసిన శ్రీరామ్ కి 2017 నుంచి నేను తను గమనిస్తున్నాను. ప్రతి కాజ్ వెనకాల తను ఉంటున్నాడు. అండ్ ఆసియా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం యూత్ వీళ్ళు రకరకాల కాలేజెస్ నుంచి ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, చిన్న బిడ్డలు ఉంటారో, వాళ్ళకి క్యాన్సర్ ఒక్కోసారి వస్తుంది. వాళ్ళ గురించి వాళ్ళకి నయం చేయడం కోసం సమాజం సపోర్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా దాని గురించి ఒక అవగాహన కల్పించడం కోసం ఇంత మంచి సదుద్దేశంతో ఈ రోజు పొద్దున్న నెక్లెస్ రోడ్ లో వానకి వెరవకుండా ఇంతమంది యూత్ ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం, అభినందనీయం. వాళ్ళకి సపోర్ట్ చేద్దాం, నేను కూడా ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్, ఆసియా ఫౌండేషన్ మెంబర్ని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 24 మంది క్యాన్సర్ పిల్లలకు సహాయార్థం ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇది 8వ ఎడిషన్. ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక కార్యక్రమం చేసి ఎంతోమంది క్యాన్సర్ పిల్లలను కాపాడాలన్న ముఖ్య ఉద్దేశం, దీని లక్ష్యం. అదేవిధంగా మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఎంతోమంది చిన్నారులకి, పెద్దలకి అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే, వాళ్ళందరూ మందికి మీ సపోర్ట్ కావాలి. విత్ యువర్ సపోర్ట్ వీ కెన్ సేవ్ నాట్ ఓన్లీ 24, విల్ డెఫినెట్లీ రీచ్ మోర్ దాన్ 500 మెంబర్స్. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్న పెద్దలకి, బాలలత మేడం కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, మానస్ గారు కావచ్చు, హీరో శ్రీ విష్ణు గారు కావచ్చు, మన ప్రభాకర్ గారు కావచ్చు, ఇలా సిఎస్బి ఐఏఎస్ అకాడమీ పాల్గొన్న అధ్యాపకులు కావచ్చు, అలాగే యాంకర్ రవి, మన పునాది లక్ష్మయ్య గారు, ఎంతోమంది ఈ ప్రోగ్రామ్కి సహాయ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలానే మీ సహాయకరంతో ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది క్యాన్సర్ పిల్లల్ని కాపాడాలని మేమందరం కోరుకుంటున్నాము. సో thank you so much to all the media and ASIA family and everyone whoever participated in this walkathon, and especially thank you so much police department and HMDA. సో మంది క్యాన్సర్ పిల్లల్ని ఎన్నో ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ చేస్తామని మనస్ఫూర్తిగా మేము ఆసియా ఫ్యామిలీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా జలవిహార్ చైర్మన్ ప్రతాప్. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆదిత్య ఫార్మసీ బ్రాంచ్ను TSRTC MD సజ్జనార్ ప్రారంభించారు. ఆదిత్య ఫార్మసీ ఫౌండర్ చైర్మన్ సాగి నరసింహరాజు మాట్లాడుతూ దిల్సుఖ్నగర్ తమ 125వ బ్రాంచ్ని ప్రారంభించామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో రానున్న 2 ఏళ్లలో 500 బ్రాంచ్లకు విస్తరిస్తామని తెలిపారు. భవిష్యత్తులో దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా ఆదిత్య ఫార్మసీని విస్తరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెడికోవేర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి అనిల్ కృష్ణ, పి లీలాకృష్ణ, ములగపాటి రాజబాబు, చింతలపాటి గాంధీరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు నరసింహరాజు, ఆదిత్య ఫార్మసీ ఫౌండర్ని. ఈరోజు దిల్సుఖ్నగర్లో ఆదిత్య ఫార్మసీ 125వ బ్రాంచి ఓపెన్ చేయడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీ MD శ్రీ సజ్జనార్ గారు IPS గారు ఈ షాపుని ప్రారంభోత్సవం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై ఈ 5 రాష్ట్రాల్లో ఒక 125 బ్రాంచ్లు అయినాయండి. సో రాబోయే రోజు ఒక 500 షాపుల టార్గెట్తో రాబోయే 2 సంవత్సరాల్లో సంస్థని ఇంకొక 5 రాష్ట్రాల్లో కూడా దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. 1000 రూపాయల పైన 20% డిస్కౌంట్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుందండి. 1000 రూపాయల లోపు 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. అన్ని రకాల మందులు, పూర్తి రేంజ్తో అన్ని రకాల మందులు మన దగ్గర లభ్యమవుతాయండి. గట్కేసర్ మండలం కొర్రెంల పంచాయతీ సుప్రభాత టౌన్షిప్లో క్యూర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ వెంకటేష్ గౌడ్, సుప్రభాత టౌన్షిప్ ప్రెసిడెంట్ బంగారి రామరాజు పాల్గొన్నారు. నిరుపేదలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ ఉచితంగా షుగర్, BP వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యంతో పాటు వైద్య సేవలపై రాయితీ కల్పిస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు.
అయితే నైట్ గడక అనుకున్నాం ఆయన ఆమెకి గడక కొంచెం అది మనీ కన్నం చెప్తే కదా వస్తారు క్యూర్ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్ రణధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కొర్రెంలా విలేజ్లో సుప్రభాత్ టౌన్షిప్ దగ్గర. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇప్పుడు ఇది వానాకాలం కాబట్టి వానాకాలంలో సర్ది కానీ దగ్గులు జ్వరాలు అలాంటి ఏమైనా వ్యాధులు ఉంటే అంటే పేషెంట్స్కి ఈజీగా అవైలబిలిటీ ఉండి చిన్నవి ఏమైనా జబ్బులు వచ్చినా కూడా చూయించుకొని వెళ్ళడానికి వస్తున్నారు. అండ్ వాళ్ళకి మెయిన్గా ఈ రైనీ సీజన్లో వచ్చే డిసీజెస్ గురించి అవేర్నెస్ చేయడము ఇవన్నీ మేము చెప్తున్నాము. ఎక్కువ వృద్ధులు కూడా వచ్చి వాళ్ళ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ లెవెల్స్ అట్లా చెక్ చేయించుకొని వెళ్తున్నారు. ఫ్రీ చెకప్ ఇది GRBS షుగర్ వ్యాధి పరీక్ష ఒకటి, బీపీ రెగ్యులర్ చెకప్ అవన్నీ ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాము. మెడిసిన్స్ కూడా ప్రతి వాటికి ఆల్మోస్ట్ అన్ని వ్యాధులకి మెడిసిన్ ఇస్తున్నాం. బేసిక్ మెడిసిన్స్ అయితే కాళ్ళ నొప్పులు అలాంటివన్నీ స్పెషలైజేషన్స్ అన్నీ ఉంటాయండి. ENT కానీ జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. ఇది శిబిరాలే కాకుండా కేర్ హాస్పిటల్ వాళ్ళు మనకి కొన్ని డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. అంటే IP మీద 35%, ల్యాబ్ మీద 25% అండ్ 10%, 15% ఫార్మసీ మీద కూడా ఇస్తున్నారు. సో క్యూర్ హాస్పిటల్ అనేది అన్ని మనం ఒక పేషెంట్ వస్తే పేషెంట్ బయటికి ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గరనే అన్ని అవైలబిలిటీ ఉన్నట్టు క్యూర్ హాస్పిటల్ చూసుకుంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శ్రీ ఆందోలు మైసమ్మ బోనాల ఉత్సవాల్లో భాగంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అగ్నిహోమాలు, బోనాలు, రథోత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాలకు భారీగా వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవాలయ చైర్మన్ సిద్దిపేట శేఖర్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి చిట్టేటి వెంకట్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. శ్రీ ఆందోలు మైసమ్మ దేవాలయం యొక్క 17వ బోనోత్సవంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకోవచ్చినవి. దేవాలయ శాఖ ఈ టెంపుల్ తీసుకున్న దగ్గర నుండి 2002లో ఈ టెంపుల్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి కంటిన్యూగా ఇది 17వ సంవత్సరం బోనాలోత్సవం. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. దీనికి సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దాతలచే అన్నదాన కార్యక్రమాలు, మంచినీటి వసతులు, బోనాలకు గదులు కేటాయించడము మరియు రాచకొండ పోలీస్ కమిషనరేట్ చే పార్కింగ్ సదుపాయాలు కల్పించడము, వివిధ సౌకర్యాలు భక్తులకు కల్పించడం జరుగుతున్నది. నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
బాసరలోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో వారు మాట్లాడుతూ మండల అభివృద్ధికి ఎమ్మెల్యే ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. గత 2 రోజుల నుండి రామారావు పటేల్ గారు ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి దొంగ అని, అలాగే మా గౌరవ మంత్రివర్యులు దొంగ అని, అలాగే మా స్థానిక శాసనసభ్యులు జి విఠలరెడ్డి గారు దొంగ అని, అలాగే ఇక్కడ ఉన్న మా స్థానిక నాయకులు జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్లందరినీ దొంగలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము అడుగుతున్నామండి, మీరు వెంకటాపూర్లో సోలార్ గురించి మీరు ల్యాండ్ తీసుకున్నారు, ఎన్ని దొంగ పట్టాలు కావా? మీరు D1 పట్టా దొంగ పట్టాలు చేసుకుని ఎందరు భూములు మీరు లాక్కున్నారు? మీరు దీన్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, సమానం చెప్పండి. దొంగలెవరు? శాసనసభ్యులు దొంగలా, మీరు దొంగలా? ఈ రోజు సోలార్ ప్లాంట్ అని చెప్పి లాక్కున్నారు భూములు, దొంగతనంగా D1 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే మా పత్తి రైతుల్ని నిండా జిన్నింగ్ మాల్లు అని పేరు చెప్పి మా పత్తి రైతుల్ని నిలువ దోచుకుంటున్నది ఎవరు? మీరు కాదా? మేమా? దొంగలం ఎవరు? మీరా దొంగలు మేమా? ఈ రోజు గుడి 7.5 కోట్లతోటి అభివృద్ధి చేసింది ఎవరు? మా కేసీఆర్ ప్రభుత్వం, మా జి విఠలరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో 7.5 కోట్లు పెట్టి అభివృద్ధి చేశాం. మీరేమో 1 రూపాయి అభివృద్ధి చేయలేమంటారా? మీ కంటి కనబడట్లేదా? 2 షెడ్లు నిర్మాణం చేశాము, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశాము, అలాగే రూమ్స్ రియాక్షన్ చేశాము, అన్ని చేశాము. ఇక ముందు కూడా అన్ని చేస్తాము. ఈ తెలంగాణ ప్రభుత్వంలో విఠలరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి అనుకున్నట్టుగా సాధిస్తాము. ఇంకా ముందు కూడా ఇదే తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. అలాగే మా విఠలరెడ్డి గారు ఎమ్మెల్యే గెలుస్తారు. ఇది మీరు ఇలాగే చూస్తూ ఇలాగే మాట్లాడుతూ ఉండాలి. మేమే కాదు, మేము చెప్పడం కాదండి, మీరు ప్రతిపక్షాలు మీరే చెప్తున్నారు. సర్వే చేశారు, తెలంగాణ మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, మళ్ళీ విఠలరెడ్డి గెలుస్తారని మీరే చెప్తున్నారు. మేము చెప్పడం కాదు, మీ నోటితో మీరే చెప్తున్నారు. మేము ప్రజల కోసం పనిచేసే నాయకులము. మేము ఇప్పుడు కూడా ఏదైతే మొన్న 2-3 రోజుల క్రితం వర్షాలు పడి రోడ్లన్నీ కొట్టుకపోయినాయి, అవి కూడా మా స్థానిక సర్పంచులు అందరు నిలబడి పనులు చేస్తున్నారు. ఈరోజు చూడండి, టాక్లీ, లాబ్జీ, దోడాపూర్, ఇవన్నీ మా గ్రామ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు నిలబడి ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా ముందుండి నడిపిస్తున్నారు. ఇంత మంచి అవకాశం ఇంకా ఇవి కూడా ఇలాంటివి ఏదున్నా కానీ మేము కేసీఆర్ ప్రభుత్వం ప్రతి మనిషి ప్రజలకు కానీ రైతులకు కానీ ముందుండి మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అది ప్రకృతి వైపరీత్యం, రాజకీయాలు చేయకండి, ప్రతిపక్షాలకు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత హితువు. వరద పీడిత ప్రాంతాలలో పర్యటించిన మాజీ ఎంపీ వివేక్, కాకా ఫౌండేషన్ ద్వారా బాధితులకు నిత్యావసరాల పంపిణీ. ఇండ్లు కూలిన నిరాశ్రయులకు లయన్స్ క్లబ్ చేయూత, బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ. ఏపీటోమ్ వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోండి, చౌటుప్పల్ పిఎస్ ముందు బాధిత కుటుంబ సభ్యుల ధర్నా. ఇది బులెటిన్లో న్యూస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.